నెక్స్ట్ ఆపరేషన్ మూసీ అట 12,000 కుటుంబాల తరలింపు సర్వం సిద్ధం చేసిన సర్కార్ నిరాశ్రయులకు పక్కా ఇండ్లు తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సహాయం పట్టా భూములున్న వారికి పరిహారం టీడీఆర్ బాండ్లు ఉపాధి అవకాశాలు ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే నిధుల కోసం రుణం ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తట చూడండి మనకు తెలియకుండానే తెర వెనకాల ఈ సర్వేలు ఇదంతా కంప్లీట్ అయితేనే ఉన్నది అంటే వీళ్ళు మూసీ దాని మీద ఎంత ఫోకస్డ్గా పెట్టిరు అన్నది ఇక్కడ పాయింట్ నేనేమంటున్నా మూసీని బాగు చేయొద్దని ఎవరు అనట్లే మీరు మూసీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది వికారాబాద్లో స్టార్ట్ అవుతుంది వాడపల్లి దగ్గర కృష్ణానదిలో అట్లా కలుస్తూ పోతుంది వికారాబాద్ నుంచి స్టార్ట్ అయిన మూసీకి ఏ ఇబ్బంది లేదు హైదరాబాద్కి ఎంటర్ అయ్యేంత వరకు ప్రశాంతంగా ప్రవహిస్తుంది మంచిగా ఎప్పుడైతే హైదరాబాద్కి ఎంటర్ అవుద్దో మొత్తం మురుగునీరు కంపెనీల నీరు మొత్తం చేరి కలుషితం అవ్వుకుంటూ హైదరాబాద్ దాటిన తర్వాత మళ్ళీ ఏ గొడవ లేదు అక్కడక్కడ కొన్ని రసాయన కంపెనీలు వాటి వల్ల కొంత ప్రాబ్లం ఉంది దాని తర్వాత ఇంకెక్కడ సమస్య లేదు అంటే ఓన్లీ కోర్ హైదరాబాద్లోనే మూసీ కలుషితం అవుతున్నది దీన్ని ఎట్లా చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తే సరిపోయేది అసలు ఫస్ట్ మీరు మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు కానీ అదే మూసీకి కనెక్టివిటీ ఉన్న చెరువులన్నీ కబ్జా అయినాయి కదా మరి ఆ చెరువుల పరిస్థితి ఏంది ఆ చెరువుల పరిస్థితి ఏంది ఇప్పుడు మేము ఎన్నో చెరువులు చూపించినాం ఆ చెరువులన్నీ కబ్జా అయినాయి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మాఫియాలు మొత్తం వాటిని చెరబట్టిరు మరి అవి రక్షించకుండా ఆ నాలాలు చేయకుండా ఆ లింక్ చైన్ అంతా కూడా తొలగించేసిన తర్వాత మీరు ఏ రకంగా ఈ మూసీని పరిరక్షిస్తారు మూసీ నదికి పునర్వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఆపరేషన్ మూసీకి సన్నాహాలు చేస్తోంది మూసీ పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్లలో నివసిస్తున్న 12,000 కుటుంబాలను తరలించాలని నిర్ణయించింది అంతర్గతంగా చేసిన కసరత్తు ఇప్పటికే ఒక కొలిక్కి రాగా కార్యాచరణకు అవసరమయ్యే నిధులను రుణంగా తీసుకోవాలని భావిస్తోంది పూర్తయిన సర్వే అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది గండిపేట వరకు స్వచ్ఛంగానే ఉంటుంది అక్కడి నుంచి గట్కేసర్ వరకు సుమారు 55 కిలోమీటర్ల మేర ఆక్రమణలతో కుచించుకుపోయింది మురుగునీటితో కలుషితమవుతోంది లండన్లోని థేమ్స్ నది మాదిరిగా మూసీ సుందరీకరణకు సిద్ధమైన రేవంత్ ముందు కుటుంబాలను తరలించడం ఒక పెద్ద సవాల్గా ఉన్నది సర్వే దాదాపు పూర్తయిన కార్యాచరణకు నిధులు సమకూడితే చకచకా పనులు సాగిపోయేలా పక్కా ప్రణాళిక సిద్ధమైంది మూసీ సుందరీకరణకు బఫర్ జోన్లో ఆక్రమణలను తొలగించడంతో పాటుగా కొంత భూసేకరణ కూడా అవసరం ఈ నేపథ్యంలో అధికారులు బఫర్ జోన్ను ఆక్రమించుకొని నివసిస్తున్న కుటుంబాలన్నీ నదిని ఆక్రమించిన కుటుంబాలు ఎన్ని సుందరీకరణకు అదనంగా ఎంత మేర భూసేకరణ అవసరం అనే అంశాలపైన సర్వే పూర్తి చేశారు తరలింపే పెద్ద సవాల్ అధికారుల సర్వేలో మూసీ సుందరీకరణకు రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మొదలు మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్కేసర్ వరకు సుమారు 12,000 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తయితే గానీ అడుగు ముందుకు పడని పరిస్థితి ఈ నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలేంటి తెరపైకొచ్చే డిమాండ్లేంటి ఎలా సంసిద్ధమవ్వాలి అనే అంశాలపైన అధికారులు దృష్టి సారించారు ఎలాంటి వ్యతిరేకత ఎదురవ్వకుండా ఒక ప్యాకేజీ సిద్ధం చేశారట తరలించాల్సిన కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతులు గుర్తించి దారిద్ర్య రేఖకు దిగువన ఎగువన ఉన్న కుటుంబాల చిట్టాను సిద్ధం చేశారట సంతృప్తికరమైన ప్యాకేజీతో వాళ్ళకి అక్కడి నుంచి తరలిస్తారట మరి ఎట్లా ఇంకా చాలా ఉన్నాయి కదా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్సే వెలిచినాయి వాటన్నింటిని ఎట్లా కూల్చేస్తారా అండ్ ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తారు ఇది అసలైన పాయింట్ 1,40,000 కోట్లతో మేము సుందరీకరణ చేస్తామంటున్నారు ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది కిలోమీటర్లు కాంట్రాక్టర్లకు పనిచేస్తారా ఏం చేస్తారు ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది రాబోయే రోజుల్లో ఇంకా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది